మీతో ఒక ఇంటర్నేషనల్ టాపిక్ డిస్కస్ చేయాలి. ఇప్పుడు టోటల్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా ఇప్పుడు నడుస్తుంది. వైట్ హౌస్ సాక్షిగా ప్రెసిడెంట్ ట్రంప్ వర్సెస్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. జెలెన్స్కీ ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయ్యాడు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటే, నో, ఆ, తన దేశం తరపున సరైన వాదన వినిపించాడు అనేటువంటిది అగైనెస్ట్ రష్యా ఆర్ ప్రో ఉక్రెయిన్ గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ ఇష్యూ. అమెరికా ప్రెస్ అడిగింది వైట్ హౌస్ కి వస్తున్నప్పుడు, వెన్ యువర్ అడ్రసింగ్ అమెరికన్ మీడియా అండ్ అమెరికన్ ట్రంప్, వై కాంట్ యు వేర్ ఎ కోట్ అని. సో నా దేశంలో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నప్పుడు హౌ కెన్ ఐ మెయింటైన్ సచ్ ఎ కాస్ట్యూమ్స్ అనేటువంటిది జెలెన్స్కీ వాదన. ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే ప్రభాకర్ గారు, వాట్ ఈస్ యువర్ కంప్లీట్ అండ్ థరో అనాలిసిస్ ఆఫ్ జెలెన్స్కీ బిహేవియర్? ఆ ట్రంప్ ఏమన్నా ఓవర్ రియాక్ట్ అయ్యారా ఏంటి అసలు? ఇక్కడ రెండు రియల్ పర్సనాలిటీస్ ఉన్నాయి. వ్యక్తిత్వాలు రెండు బయటపడ్డాయి. ఫస్ట్ నంబర్ వన్, ట్రంప్ వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి అందరికీ తెలుసు. జెలెన్స్కీ వ్యక్తిత్వం అనేది నేను చెప్తా చూడు. జెలెన్స్కీ ఈజ్ అ డ్రామటిస్ట్. నీకు విధిస్తున్న వాడు రియాలిటీ షోల నుంచినే ప్రెసిడెంట్ అయ్యాడు. మీకు ఆ విషయం తెలుసలేదు. ఈజ్ అ టీచర్. ఈజ్ మాట్లాడే శక్తి ఉంది వాడికి. అంటే ఈ టాక్ వెరీ నైస్లీ. హీ వాజ్ అ టీచర్ బ్యాక్ హోమ్ అండ్ ఆల్సో హీ వాజ్ ఎ ఇన్ అ రియాలిటీ షో దట్ వన్ డే నువ్వు ప్రెసిడెంట్ అయితే ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో నుంచి ఫేమస్ అయి వచ్చినాడు వాడు. యాక్చువల్గా హీ బికేమ్ ఎ ప్రెసిడెంట్ లైక్ దాట్. వాడు రియాలిటీ షోలో ఉన్నాడు. వాడు అనుకుంటా అంటాడు, వాడికి అన్ని డ్రామాటిక్ గానే ఉంటాయి. సో ఇది 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 స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ మ్యాన్ మన ట్రంప్ గారు. అన్ని బాగానే ఉన్నాయి. పిలిచాడు, అరే భయ్ రమ్మన్నాడు. వీడు సి భయ్యా, వాడు ఎంత యాక్షన్ చేసినా అసలు వీళ్ళకి బాధ ఏంటంటే అమెరికా వాళ్ళకి, అరే మేమే కదరా డబ్బులు పెట్టాము నీకు, మొత్తం 350 కోట్లు, 300 బిలియన్, సుమారు 300 నుంచి 500 బిలియన్ డాలర్ల వరకు ఇచ్చామనేది వీళ్ళ అంచనా వాడికి బైడెన్ గవర్నమెంట్ లో. ఇప్పుడు దట్ ఈస్ మేము పెడితే ఈడేదో పెద్ద దేశభక్తి స్వాతంత్రం, దానికి డబ్బులు పెట్టేది వీళ్ళ ముందరే వచ్చి అదే ఏమంటారు, హనుమంతుని ముందే కుప్పి గంతులు వేయమంటారు దాన్ని. ఇప్పుడు నువ్వు హనుమంతు స్వామికి భక్తుడికి భగవంతుడు, మా భగవంతునికి నువ్వు భక్తుడివి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను నువ్వు మళ్ళా గుండెలు తీసుకోకూడదు. భగవంతుడు హనుమంతుని మనం ఆరాధిస్తామంటే, రామభద్రుడి ముందర వెళ్ళి అంటే తన చూపించుకున్నాడు. నువ్వు నేను చూపించుకోలేదు. అది ఆ పవిత్రత ఉంటుంది దానికి. వీడికి డబ్బులు ఇచ్చాము అంటే వీళ్ళ ముందర వేయకూడదు. సి యూ హ్యావ్ టు, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యూ హ్యావ్ టు బి రోమన్. వాడు ఎక్కడో వాడు దరిద్ర దేశం, వాడు చిన్న బుడ్డి దేశం. వాసు, ఎవరికైనా ఉంటది దేశము, మా దేశ స్వాతంత్రము అన్నీ ఉంటాయి. కానీ అది వాడికి కొని తెచ్చి పెట్టుకున్న ఇది ఆ బుడ్డి దేశం. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా ఒకాన కాలంలో అన్ని ఒకటే. అన్ని రష్యా యుఎస్ఎస్ఆర్ అంటారు దాన్ని. యుఎస్ఏ ఇలాగా యుఎస్ఎస్ఆర్ అనేది ఉండింది. వీళ్ళందరూ కొట్టుకున్నారు, పోయారు, విడిపోయారు. మళ్ళా ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎక్కడో పొసగలేదు. వాడికి పవర్ ఉంది, వాడు వచ్చాడు, వేసుకొని పోతున్నాడు. సరే వీడేదో అయ్యాడు. దానికి వీళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది. యూరోపియన్స్ కు ఉంది, అమెరికాకు ఉంది. నాటోగా వచ్చి వాడికి అడ్డపడ్డారు. సరే, వాళ్ళకు ఎప్పటి నుంచో ఇది అనాదిగా వస్తున్న తగాదాలు కాబట్టి, అయితే యుఎస్ఎస్ఆర్కి, యుఎస్ఏకి, నాటో, యూరోప్ కు పడదు కాబట్టి, ఈ మూడు ఇట్లా విడిపోయినాయి కాబట్టి. ప్రపంచ యుద్ధం చేసినప్పుడు అందరూ కలిసే ఉన్నారు. మీకు తెలుసు కదా, అందరూ జర్మనీ మీద దాడి చేశారు. మిత్రులు శత్రులు అయితే ఉంటారు అట్లా. వీడొచ్చి వీళ్ళ దగ్గర హనుమంతు ముందు కుప్పి గంతులు వేసినట్లు వీడేదో పెద్ద. అదొకటి నంబర్ వన్. ఐ థింక్ అప్పుడు వరకు బానే ఉన్నింది. ఆ జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగింది అంతా బానే ఉంది. ఐ లైక్ యువర్ డ్రెస్ అన్నాడు మనోడు, ట్రంప్ బొమ్మ అని. వాడికి లోపల చురుచురు అని ఉంటుంది. వాడు బీయింగ్ అన్ అమెరికన్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ అమెరికన్. వాడికి వేరే జనరల్ గా ఒక ఎటిక్విటీ ఒకటి ఉంటది. వాడికి లోపల అనిపించినా గానీ నీ డ్రెస్ బాగుంది అన్నాడు. ఆ జర్నలిస్ట్ ను పొగిడాడు, అరే నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు, బట్ ఐ లైక్ హిస్ డ్రెస్ అన్నాడు. అంటే రెండుగా ఐ థింక్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ కి ఆడు మాట్లాడేది నచ్చలేదు అసలు. అంటే వాడి బాడీ లాంగ్వేజ్ కానీ, వాడి యొక్క ద వే హీ అండర్స్టూడ్ సర్టన్ థింగ్స్, అదే కల్చరల్ డిఫరెన్సెస్ అంటారు. బాడీ లాంగ్వేజ్, మాట్లాడేది. వీడు ట్రంప్ నేపథ్యం ఏంటంటే ఉన్నట్లు మాట్లాడాలి, గుంట బదలు కొట్టినట్లు ఉండాలి, డిప్లొమాటిక్ గా ఉండాలి, బిజినెస్ ఉండాలి మనోడికి. ఆడు సెంటిమెంటు, బేదరుపులు మళ్ళా గట్టిగా
సెంటిమెంట్ చేస్తున్నాడు, బెదరుపరుస్తున్నాడు, మళ్ళా దేనికి ఒప్పుకోవడం లేదు వాడు. ఉమ్, నువ్వు బేదోడే ఒప్పుకుంటావు, సెంటిమెంట్ మీరు హెల్ప్ చేస్తున్నట్టు, కానీ అరే మనం ముందుకు కదులుదాంరా. ఇది యుద్ధం వల్ల నీ దేశంలో మనుషులు చచ్చిపోతున్నారు, నీకంతా బానే ఉంది, నువ్వు రియాలిటీ స్టార్ బానే ఉన్నావు, నువ్వు బట్టలు వేసుకోకుండా తిరిగినా వాడు రోజు ఏదో బట్ట వేసుకుంటాడులే, ఒక మిలిటరీ రంగు వేసుకుంటాడు, ఓ రోజు ఆలివ్ గ్రీన్ అట్లా వేసుకొని తిరుగుతుంటాడు. వాడికి ఈజ్ ఎ యాక్టర్. ఉమ్, వాడు ఇక్కడ బుడుబుక్కులో లాగా వచ్చి అడగ తినిపోతుంటాడు దేశాలకి, ఇక్కడ యూరోప్ లో వెళ్ళి అడగ తినేది, అక్కడ వెళ్ళి వాడు ఆలివ్. ఈజ్ నాట్ ఓకే. వాడు ఇప్పుడు పోయి పోరాడడం అని చెప్పి ఒకనే, ఇప్పుడు వాడంత దేశభక్తి అయితే ఒక యుద్ధ ట్యాంక్ పెట్టుకొని నడుపుకుంటా బొమ్మను ఒకేసారి చేయమను చూద్దాం. ఉమ్, వాళ్ళని వీళ్ళు ఉసిగొలిపి వాళ్ళందరూ దేశం కోసం పోరాడుతున్నారు, మా వీడికి ఐడియా ఉంది యుద్ధం చేయాలనేది. అఫ్ కోర్స్ చాలా మంది ప్రజలకు ఉంటది. వాటిని వీడు భుజాన మోస్తూ ఇక్కడ అందరికి వచ్చి అడక్క తిని డబ్బులు తీసుకుని వాడు చేస్తున్నాడు యుద్ధం. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది. అయినా కానీ ఈ నిలబడతాను, మీరు నాకు సపోర్ట్ చేయండి చెప్పి డబ్బులు తీసుకుపోయి 3-4 ఏళ్ళ యుద్ధం చేస్తూ, వాడు డబ్బులు కాదు అవి, ఇవన్నీ తెలుసు కాబట్టి వాడు ఎలా ఉండాలి, అలానే ఉండాలి. వాడు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నిజంగా కావాలనే ఆ విధంగా బిహేవ్ చేసాడా, లేకంటే వాడు బాడీ లాంగ్వేజ్ అంతేనా, వాళ్ళ కల్చర్ అంతేనా, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. నువ్వు యూ యాక్చువల్లీ క్లోజ్. నాకు చాలా మంది రష్యన్ క్లయింట్స్, ఐ డీల్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్, మై ఓన్ క్లయింట్స్, దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది. యు లుక్ అట్ ద మోడీ, హౌ హీ వాజ్ డిప్లొమాటిక్, సబ్మిసివ్, ఎమోషన్ అన్ని ఏవోక్ చేశాడు. అది వర్కౌట్ అవుతాయా కావనేది కాదు. కాకపోతే ఇక్కడ మాత్రం దరిద్రం ఏంటంటే మనోడికి ఆ జెలెన్స్కీ అనేవాడు ఇప్పుడు ఎట్లుందంటే డిక్కీ బస్సును కోడి, అదేదో మన మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడు, అట్లా ఫీల్ అయినాడు మనోడు. మటన్ షాప్ వచ్చి తొడగొట్టిందంటే ఇది కరెక్ట్. ఇది ఆడు పాప దరిద్రం దొబ్బే, అంటే మన మింగుడు భాష ఉంటది కదా, మన లోకేషన్ గారు అదే జగన్ గారి గురించి మాట్లాడే కదా, లండన్ ముండల కోసం మింగ అందుకనే ముండా మింగే అన్నాడు డైరెక్ట్ మన అది లోకేష్ భాష అది. అంటే చెప్తున్నాను, లోకేష్ గారు కూడా చాలా మంచి భాష పడుతున్న వ్యక్తి కదా, మనం ఇక్కడ తీసుకొస్తున్నాం అందులోకి. సో ఏదేమైనా కానీ అనువు కాని చోట అధికులు ఇప్పుడు వాడి ఐ థింక్ టోటలీ ఫాలో అవుట్. బట్ ట్రంప్ వాదన నువ్వు చూడు, బాగా చూడు, క్లిప్స్ చూడు. ట్రంప్ ఈజ్ వెరీ డైరెక్ట్ అండ్ క్లియర్ బాస్. యుద్ధం వద్దు, నంబర్ 1. నంబర్ 2, ఇదిగో నేను ఎంత డబ్బులు మీకు పెట్టాము, అదిగో మాకు రిటర్న్ చేయండి అనేది వాడు క్లియర్ కట్ ఉంది. మీరు నా మినరల్స్ ఇచ్చేసి చేస్తే, వాడంటాడు నాకు సెక్యూరిటీ, నేను నాటోలో ఉండాలంటాడు, సెక్యూరిటీ కావాలి, నన్ను నాటోలో చేర్చుకుంటాడు. ఎవడు ఏముంది వాడికి నాటోలో చేర్చుకోవడానికి? ఇంకో కంట్రీని చేసుకొని వాడు వస్తూనే ఉంటాడు. ఎవడు పుతిన్ నాటోలో చేసుకుంటే వాడు 3వ ప్రపంచ యుద్ధం చేస్తాడు. ఎవడికి నష్టము? ఇది ఎట్లా నష్టపోయింది? ఏది జెలెన్స్కీ అనే కంట్రీ అది ఉత్తల బొస్తు కొట్టుకుపోయేది. ఏమే పుతిన్ గాడు పోస్తే మార్నింగ్ పోసాడు అనుకో, సాయంకాలం కొట్టుకుపోతుంది. వీళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి, లేకంటే ఆడెప్పుడు ఒక రోజుకే వేసేసింటాడు దాన్ని ఏటు. ఏమే నీకు అర్థం కాలా? ఒక రోజుకే వేసింటాడు. ఈ నాటో యూరోప్ లేకపోతే వాడు పొద్దున్న మార్నింగ్ వాకింగ్ తర్వాత మామూలు ఉత్తరం పోస్తే వెళ్ళిపోతాడు వాడు. అట్లాంటి వాడు ఉన్నాడు కదా. ఇంకా వాడు కూడా దిల్ మీద తీసుకొని ఇప్పుడు 3rd వరల్డ్ వార్ వస్తే ఎవరు వీడు ఎట్లా నష్టపోయినాడు, మొత్తం ప్రపంచమే నాశనం అయిపోతున్నాడు అడాడు. ఎవరు? ట్రంప్ మామ. అది కాదు, అర్థం కాదు. ఆడికి బుర్ర లేదు. చూసావు కదా, వాడు జిమ్ బాడీ చేసిన వాడికి బుర్ర పని చేయదు. చెప్తున్నా నేను. దిస్ ఇస్ ద ట్రూత్ బెస్. దిస్ ఇస్ ద డాట్ ఆఫ్ జర్నల్స్. నువ్వు కావాలంటే ఇండియాలో కూడా చూడు, ఎవరికన్నా బాగా బలంగా ఉంటాడు చూడు, వాడికి భయం ఎక్కువ ఉంటది. సన్నగా ఊసగా ఇట్లా మామూలుగా ఉంటాడు వాడు, ఏమి ఇదిగా ఉన్నాడు. వాడే వచ్చి కొడతాడు నిన్ను. బాగా లావుగా ఇట్లా ఉంటాడు చూడు, వాళ్ళకు ఎందుకో బాడీ పెంచి ఇప్పుడు ఈ వెనకంటే తిరుగుతుంటారు కదా మన ఉస్తాదులు, వాళ్ళు ఎత్తి ఇసిరేస్తుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు ఎవరినన్నా చంపిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడన్నా ఉందా నీకు? చంపి కొద్ది బట్టి పిసికేసాడని లేదు. అలాగే భయం ఎక్కువ, బుర్ర తక్కువ, రెండు పని చేయవు. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఐడియా. వాడిని కూడా నాకు వాడిని చూసి అట్లా అనిపించింది, ఉస్తాద్ లాగా వచ్చాడు వాడు. లాస్ట్ వాడికి భయం ఎక్కువ, బుర్ర తక్కువ. కానీ భయం ఎక్కువ ఉందో లేదో కానీ భయం ప్రదర్శించలేదు, బుర్ర తక్కువ మాటలు మాట్లాడాడు.
మింగేయమన్నాడు మన మామ. దట్స్ ఇట్. డన్. చూద్దాం ఇంకా ఏమైతుందో దీని మీద అనేది. కానీ జెలెన్స్కీని పిలిపించి ట్రంప్ అవమానించినట్లు ప్రెస్ ముందే ఇదంతా లైవ్ కాన్ఫరెన్స్ పెట్టి దిస్ ఈజ్ జెలెన్స్కీ, దిస్ ఈజ్ ఉక్రెయిన్ అని చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఒక రకంగా చూస్తే అది నిజం అనిపిస్తుంది. అమెరికాకి బహుశా ఇంత అహంకారం పనికిరాదు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ నిజంగా ఆ విధంగా బిహేవ్ చేశాడా జెలెన్స్కీని పిలిపించి? ఐ డోంట్ నో. ఐ నెవర్ సా. ఇది ఒక పెద్ద రియాలిటీ షో లాగా అనిపించింది నాకు. నేను ఇంతవరకు ఇట్లాంటి మీటింగ్స్ చాలా డిప్లొమాటిక్ గా జరుగుతాయి. ఎస్, ఐ హావ్ సీన్ దిస్ లాస్ట్ టైం విత్ మోడీ. మనం మాట్లాడుకున్నాం మోడీ దాని మీద కూడా. మనం మోడీ దాని మీద కూడా మాట్లాడుకున్నాం. సో ఐ థింక్ yes, it was, but this is the second time. This was more melodramatic than anything else. అందే ఇద్దరైన టైపు. వీడో రకం వాడో రకం, మొత్తానికి తేడాగానే జరిగింది. మొత్తానికి మనం ఏం చేయలేము దానికి. ఎవరెవరు బాధ్యులు కాదు. ఓవల్ ఆఫీస్ అయితే ఉంది, ఏ ఆఫీస్ అయితే ఉంది, జరిగేదైతే జరిగిపోయింది. ఏదేమైనా కానీ లెట్ us see how it plays. బట్ వాడు మాత్రం అబ్నాక్షియస్. ఆ పిల్లోడు వాడు కండలు పెంచుకోవచ్చు చూడు, వాడేంది బాస్, వాడు అడక్క తింటూ వాడు మళ్ళీ దానికి షరతులు కండిషన్స్ ఈడు చేసేదే అడక్క తింటున్నాడు ఈడు. మళ్ళీ దానికి ఇటు షరతులు పెట్టడం ఏంటి నాకు అర్థం కాలే. దట్స్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ ద ట్రంప్. మీన్ వైల్ ట్రంప్ కదే అది వాడికి నచ్చడం లేదు. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకుపోతున్నావు, మళ్ళీ నేను చెప్పిన మాట వినవనే టైప్ వాడు గింజుకుంటున్నాడు పాపం. ఆడికి డిప్లొమాటిక్ గా ఉన్నాడు ట్రంప్. నడువురా అట్లా. ఎగ్జాక్ట్లీ. యాజ్ యూ సెడ్ దట్ డిప్లొమాటిక్ మీటింగ్ ఇంతవరకు ఇట్లా జరిగిన దాఖలాలు లేవు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ లెవెల్. సాధు, ఐ రియలీ అప్రిషియేట్ ట్రంప్. ఇంతకంటే ఘోరంగా మాట్లాడే దాఖలాలు ఉన్నాయి. ఘోరంగా మాట్లాడాడు, చాలా వరకు మంచి మాట్లాడాడు. ట్రై చేస్తాడు. ఈడికి వచ్చి రాని ఇంగ్లీష్ లో ఇటు సోది చెప్తుంటాడు. వాడికి అర్థం భావము అర్థం కావాలి వీడికి. దిస్ ఈస్ ద కల్చరల్ డిఫరెన్సెస్, ఆ లాట్ ఆఫ్ స్టఫ్. ఎస్, నువ్వు మోడీది పక్కన పెట్టుకొని చూడబ్బా. మనం యు గో బ్యాక్ టు అదర్ వీడియోస్, వెరీ క్లియర్ హౌ డిప్లొమసీ అనేది ఎదుటి వాణి మీద బట్టే వస్తుంది బాసు. బట్ మోడీతో ఎందుకు ఆయన అట్లా బిహేవ్ చేశాడు, బట్ వీడితో ఎందుకు ఇట్లా బిహేవ్ చేశాడు చెప్పు, ఒక చిన్న రీజన్ చెప్పు. ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. రైట్ ప్రభాకర్ గారు, ముందు ఈ డిప్లొమసీ ఎంత వరకు ఉంటుంది ఏంటంటే ఖచ్చితంగా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ ఆన్ ఏపీ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.